ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు నేను వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి ఏ విధంగా అభిషేకం చేసుకుంటానో మీకు చూపిస్తానండి. నేను రోజు నైటే ఎక్కువ పూజ చేస్తాను అమ్మవారికి. ఎందుకంటే మార్నింగ్ గూడా కొంతమంది చేసుకోవచ్చు, పర్వాలేదు. ఎందుకంటే సూర్యాస్తమయం ముందే అంటే 6 లోపే అమ్మవారికి పూజ అనేది కంప్లీట్ చేసేయాలి ఎర్లీ మార్నింగ్ అయితే. నైట్ అయితే 7:30 పైన 8:30 పైన అలా చేసుకోవచ్చు. నేనైతే 9కి 8కి అలా స్టార్ట్ చేస్తాను. నా పూజ కంప్లీట్ అయ్యేసరికి 10 పడుతుంది. సో, 10 అవుతుంది కాబట్టి మనం 2 పూటల వీలైతే అభిషేకం చేసుకోవచ్చండి ఎర్లీగానే. లేదు మార్నింగ్ ఎర్లీగా కుదురుతుంటే నైట్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఆ అభిషేకానికి అమ్మకి ఏ విధంగా చేయాలో చెప్తాను. ఎందుకంటే నార్మల్‌గా శుక్రవారం టప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తాం కదా! అలా అయినా చేసుకోవచ్చు. కానీ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో చాలా విశిష్టం, ప్రీతికరమైన అమ్మకి ఎంతో ఇష్టమైన పాలతో అభిషేకం చేయాలండి. అలాగే తేనె ఉంటుంది కదా! తేనె ఒక్క బొట్టు ప్రసాదం పెట్టినా చాలు. ప్రసాదమైనా పెట్టొచ్చు. అలాగే అభిషేకం కూడా అమ్మకి చేయొచ్చు. చాలా మంచిది. అమ్మవారికి నైవేద్యం ఎలాగో అంటే పానకం ఉంది కదా! పానకం ఎలాగో పానకం అలాగే ఈ 9వ ప్రొమోగ్రానేట్స్ రోజు అంటే అమ్మవారికి దానిమ్మకాయలు అభిషేకం ఎలాగో చేసేసి అమ్మవారికి పాలంటే ఉద్యాపన ఎంత అనేది చేస్తే ప్రీతికరమండి. చాలా అంటే మంచిదండి. పాల సముద్రంలో అమ్మవారికి పుట్టింది ఉద్యాపన ఎలా లక్ష్మీదేవి, చేయాలంటే క్షీరాదేవి 9 అంటారు రోజులు కదా! అయిపోతుంది కదా! అలాగా మనం అందుకని పూజ అమ్మవారికి చేస్తున్నాక పాలంటే 9 అంత రకాల ఇష్టము. దీపాలు పెట్టుకోండి. లేదు శక్తి లేదనుకుంటే బీప్ తీసుకొని 9 దీపాలనేది వెలిగించండి. అమ్మవారికి 9 దీపాలు నేను ఇప్పుడు వెలిగించేసి చూపించినప్పుడు అమ్మ సైజ్ అమ్మవారి చూపించు, నేను పటాలను ఉంటాయి చూపించుకుంటాను. కదా! ఫస్ట్ ఫస్ట్ రోజు ఎలాగైతే చేసామో, చివరి రోజు కూడా మనం ఉద్యాపన అనేది అలాగే చేయాలి. ఎడమ వైపు 3 సార్లు, కుడివైపు 3 సార్లు అనేసి చెయ్యి అట్ట ఫస్ట్ పడతాను. వినాయకుడికి ధూపం నైవేద్యాలిచ్చి, తర్వాత గణపతి పూజ చేసి, ఫస్ట్ గణపయ్యకి అయిపోయిన తర్వాత అమ్మవారికి నీట్‌గా అలంకరణ చేసుకొని, శుద్ధిగా ఉండి, మనం ఎడమ వైపు 3 సార్లు, కుడివైపుకి 3 సార్లు కదిపేసి, ఈరోజు పెట్టుకునే వాళ్ళు 15వ తేదీ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనం ఈరోజు సండే కాబట్టి సండే నైట్ అయినా ఉద్యాపన చేయొచ్చండి. మార్నింగ్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేయండి. లేదంటే నైట్ చేసేవాళ్ళు నైట్ చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. అమ్మకి సుగంధ ద్రవ్యాలంటే ఇష్టం గదా! అందులో మనం జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, మామూలు కర్పూరం, అలాగే సొంఠి పొడి, మిరపకాయల పొడి, మినప పొడి, పిప్ప పువ్వులు, అలాగే ఎంతో ప్రీతికరమైన దామరగడ్డలు, ఉల్లగడ్డలు, చిలకడ దుంపలు, భూమిలో పండిన కూరగాయలు కానియండి, ఏవైనా అమ్మకు ప్రసాదంగా పెట్టండి. అలాగే గోరింటాకు కూడా అమ్మకి చాలా ప్రీతికరమండి. అమ్మకి ఇష్టమైన ఎర్రటి పూలు ఏవుంటే ఆ పూలతో అమ్మకి అభిషేకం చేసుకుంటూ, అమ్మని స్మరించుకుంటూ ఈ అంతసేపు సంవత్సరమేలాగే మాట్లాడుకోవడం లేదు మా ప్రతి ఇక్కడికి. సంవత్సరం మేము 9 రోజులు నీకు పూజ చేసుకోవాలమ్మా అని ధ్యానిస్తూ, మనసులో ఏ నిష్కలమైన కోరికలతో ధర్మబద్ధంగా అమ్మ దగ్గర కానుంటే, అమ్మ అంత మంచిది ఎవ్వరూ లేరండి. పెట్టబాకు అమ్మ బాగా పెట్టు, మనకెప్పుడు నేను సపోర్ట్‌గా ఉంటుంది. చూపించుకుంటాను. ప్రతి సంవత్సరం మనం ఈ కుంకుమ పూజ చేస్తాం కదా! అమ్మకి ఈ 9 రోజుల్లో ఆ కుంకుమ జాగ్రత్తగా చేసుకోండి. జాగ్రత్త చేసుకొని బయటకు వెళ్ళేటప్పుడు, ఏమన్నా ఆటంకాలొచ్చినప్పుడు, ఏమన్నా ఆపదలు, బాధలు కలిగినప్పుడు ఆ కుంకుమ అనేది డైలీ పెట్టుకోండి. బయటకెళ్ళేటప్పుడు హస్బెండ్ ఆఫీస్‌కెళ్తారు కదా! అలా పిల్లలు స్కూల్‌కెళ్ళినప్పుడు డైలీ కొంచెం కొంచెం పెట్టుకోండి. సంవత్సరం అంతా వాడుకోనండి. చాలా మంచిది. అలాగే మీకు భూ సమస్యలున్నా, వివాహేతర సమస్యలున్నా, అమ్మవారికి 16 శుక్రవారాలు గాని, నేను చెయ్యి అట్ట కంద దీపం పడతాను. అనేది వెలిగిస్తే చాలా ఒకసారి మంచిది. పెట్టు. ఇంకోటి చెప్పడం మర్చిపోయానండి. అమ్మవారికి ఈరోజు నైటు అంటే ఉద్యాపన చేసే నైట్ 9వ రోజు కానీ, అమ్మవారికి కంద దీపారాధన 5 ఒత్తులేసి కంద దీపారాధన చేసి, అమ్మకి పంచహారతి, పంచముఖ హారతి అంటే కర్పూరాలతో ఇవ్వచ్చు. కంద దీపం అంటే కంద దీపం కూడా ఎయొచ్చు. అంటే నేను 9 రోజుల పాటు ఒకే కంద దీపం పెట్టాను. ఆ కంద దీపంతో ఈరోజు లాస్ట్ అండి. సోమవారం రోజు నేను చేస్తున్నాను కాబట్టి ఉద్యాపనం. లాస్ట్ రోజు మాత్రం అమ్మకి శాంతంగా అలంకరణ అనేది నీట్‌గా మనం చేసుకోవాలి. అమ్మకి పాలు ఎంతో ఇష్టం కాబట్టి పాలు కూడా నైవేద్యం పెట్టొచ్చండి. పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక్కసారి ఒక 16 రోజులు, ఒక 16 శుక్రవారాలు కానీ మీరు చేస్తే మంగళవారం, శుక్రవారం అలాగే అమ్మకి ఇష్టమైన రేవతి నక్షత్రం రోజు గాని పాలతో అభిషేకం చేయటం గాని చేస్తే మీ జన్మ ధన్యమైపోతుంది. అలాగే అమ్మవారు మీ ఎంట ఎప్పుడూ ఉంటారు. అంతా మంచే జరుగుతుంది అందరికీ. అలాగే మనం ఇంకోటి శివాలయంలో మనం అభిషేకం చేస్తాం కదా! అభిషేకం చేసేటప్పుడు కూడా మనం బిల్వ పత్రాలేస్తాం కదా! మర్చిపోకు, అలాగే అంత బాగా ఆ విధంగానే అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం. బిల్వ పత్రాలని మాలం, అలాగే ఇంకా తులసి దళాలు, అలాగే సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే ఇంకా మంచి జరుగుతుందండి. పాల సముద్రంలో పుట్టిన అమ్మవారికి మనం ప్రతినిత్యము అభిషేకం చేస్తే చాలా మంచిది. ఈ వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా మీరు ప్రతి శుక్రవారం, మంగళవారం, రేవతి నక్షత్రం రోజు, అష్టమి, నవమి, దశమి రోజు పూజ చేసుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. మీ అందరికి కూడా చాలా సంతోషం అండి నా వీడియో చూస్తున్నందుకు.
వీలైతే మీరు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని బట్టలు వేసుకోకుండా చూపించకూడదు కాబట్టి నేను చూపించలేదండి. అందుకని బట్టలు వేసేసి తెల్ల గుడ్లు ఉంటాయి కదా అమ్మవారికి, తెలుపు అంటే చాలా ఇష్టం లక్ష్మీ అమ్మవారికి. అందుకని తెలుపు బట్టలైతే వేశాను. మీకు ఆ వీడియో కావాలన్నా అమ్మవారికి ఎలా వేయాలి అని చెప్పి కూడా పెడతానండి. పెట్టకూడదు అందుకే నేను చెప్పడం లేదు. మీకు అడిగితే నేను నోటి ద్వారానే చెప్తాను రికార్డ్ ఆడియో టేప్ వల్ల. లేదంటే మీరు క్రాస్‌లో వేయాలి. వైట్ డ్రెసెస్ అనేవి చిన్న పీసెస్ కట్ చేసుకొని క్రాస్‌లో వెనక నుంచి ఇటువైపుకి, ముందు నుంచి ఒకవైపు వేసుకొని వెనక పిన్ కానీ ఏదైనా ముడి కానీ నాట్ కానీ వేసుకోవాలి. అలాగే అమ్మకి గాజుల మాల, చిన్న పూసల మాల, యాలకుల మాల, అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైన యాలకుల మాల వేశానండి. అలాగే రాముల వారికి వేయొచ్చు, వెంకటేశ్వర స్వామికి అందరికి వేయొచ్చండి. ఏం పర్వాలేదు. మీ దగ్గర శారీ పెట్టడానికి ఉద్యాపన రోజు ఏమి లేకపోతే అమ్మవారికి మీరు దూది ఉంటుంది కదా, 2 దూదులు తీసుకొని బట్టలలాగా చేసి అమ్మవారికి అర్పించుకోవచ్చు. శక్తి లేని వాళ్ళు, శక్తి ఉంటే మాత్రం ఒక చీర పెట్టుకొని ఎవరైనా ముత్తైదుకి కానీ లేదా ఇంట్లో మీ తల్లి తండ్రి ఉంటారు కదా, వాళ్ళ దంపతులను పిలిచి వాళ్ళకి సారె పెట్టడం, తాంబూలం ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారి దగ్గర అన్నీ ఏమన్నా మీకు పొలాలు ఉంటాయి కదా, పొలాల దగ్గర అక్కడ పెట్టేసి అమ్మకి అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి కదా, రోజు ఇంట్లో చల్లుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడు మిమ్మల్ని కరుణిస్తూనే ఉంటారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇంకా కామెంట్ చేయండి. నేను కామెంట్ రూపంలో మీకు చెప్తాను. నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉండింది. ఆ ఛానల్ అనేది డీయాక్టివేట్ అయిపోయింది టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అందుకని నేను వీడియోలు ఫాస్ట్‌గా పోస్ట్ చేస్తున్నాను కానీ డేటా అనేది నా దగ్గర లేదండి. వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయాయి. అందుకే చేస్తున్నాను. అమ్మవారికి చివరగా హారతి అనేది ఇచ్చేయండి. అమ్మవారు చాలా సంతోషపడతారు. అలాగే అద్దం చూపించాలి. లక్ష్మీ అమ్మవారికి చాలా ప్రీతికరం అద్దం అంటే. ఇదంతా ఒక పెద్ద స్టోరీయే ఉందండి. మళ్ళీ చెప్పుకుందాం. గోమాత ఈరోజు కూడా మా ఇంటికి రోజు గోమాత ఇంటికొస్తుంది. అలాగే రోజు గోమాత సేవ చేసుకుంటాం. నవరాత్రులు చేసుకుంటే ఇంకా ప్రీతికరం అండి. గోమాతకు కూడా బెల్లము, టమోటాలు, వివాహం కాని వాళ్ళు టమోటాలు, ఏమన్నా హెల్త్ సమస్యలున్నా, ఏమన్నా భారీ సమస్యలున్నా, పెద్దవి కానీ చిన్నవి కానీ అమ్మకు ధర్మబద్ధంగా కోరుకొని ఆ గోమాతకి ఏ మూగజీవులకి మనం సేవ చేసినా అమ్మ చాలా సంతోషపడుతుందండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ వర్క్ మై ఛానల్. అమ్మకి ఎంతో ప్రీతికరమైన ధూపం అంటే అమ్మకు చాలా ఇష్టము. ధూపం అనేది అమ్మకి ప్రతినిత్యం ఇవ్వాలండి. వీలైతే మధ్యాహ్నం కూడా ఇవ్వచ్చు. ఏం తప్పులేదు. మనం శుద్ధిగా ఉండి ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకున్నా కూడా అమ్మకి ధూపం ఇచ్చేసి అమ్మ కుంకుమ పెట్టుకొని పోతే అంతా మంచి జరుగుతుందండి. పెళ్లి కాని వాళ్ళకి ఈ సంవత్సరం చేశారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.